major substance which we are all consuming without our own knowledge, though it is not food, we have to include it in all our foods nunchi we are taking this one substance, plastic. Plastic water bottles 1 year వాడేస్తే deficiencies రావచ్చు. 1 year ఇంకా 6 months చాలు. సో నీళ్ళు మీరు వాటర్ బాటిల్లో ప్లాస్టిక్లో వేయకుండా పైప్స్ వచ్చేవి కూడా ముందు సిమెంట్ ఉండేవి, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ పైప్సే అయిపోయాయి. నూనెలు మార్కెట్లో నుంచి తెచ్చుకుంటే ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉన్నాయి, పాలు ప్లాస్టిక్ ప్యాకెట్, పెరుగు ప్లాస్టిక్ ప్యాకెట్. ఇంకా చెప్పాను కాఫీ టీ వేడి వేడిది ప్లాస్టిక్ గ్లాస్లో వేస్తాము, అది కొంచెం కరిగి దాంట్లో వస్తుంది. ఇంకా స్విగ్గీ జొమాటోలో మీరు ఏం ఆర్డర్ చేసినా ఏది పార్సెల్ తెచ్చినా ప్లాస్టిక్ బాక్స్లోనే వేడి 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 కవర్స్ బాక్సెస్లో వేసి తెచ్చిస్తున్నారు. సో ఇన్ ఆల్ ద ఫార్మ్స్ పాసిబుల్. లంచ్ బాక్సెస్ కూడా ముందు పిల్లలకి స్టీల్ బాక్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సెస్ పెడుతున్నాం. సో ఆల్ అవర్ ఫుడ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ plastic. It is more dangerous when the food is liquid form. Dry substance is okay to be in contact with plastic, it will not take in anything. Wet substances like oils, water, milk unnappudu it is more, and more so when it is hot in nature. Cold kante hot even more, it is going to get particles of nanoparticles of plastic. ఇదంతా ఏమవుతుంది? ఫుడ్ సేఫ్ అని no difference. Food grade అయినా difference will be in the quantity, but still when you are using it on an everyday basis, you are still going to get sufficient nanoparticles to cause damage. Yes, pickles కాదు, మెడిసిన్స్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్లోనే అమ్ముతున్నారు. సో మెడిసిన్ ఇస్ అ పొటెంట్ యాక్టివ్ సబ్స్టెన్స్, దాన్ని కూడా ప్లాస్టిక్లో వేసి అమ్ముతున్నారు. సో వాట్ హ్యాపెన్స్ టు దిస్ ప్లాస్టిక్ ఆఫ్టర్ ఇట్ గోస్ ఇన్సైడ్ యువర్ బాడీ? వీ ఆల్ నో ఇట్ ఈస్ అ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్. మన్నులో తీసి వేసి మీరు 100 years తర్వాత చూసినా ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుందని తెలుసు. సో బాడీలో ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గెట్ డిగ్రేడెడ్, ఇట్ స్టార్ట్స్ depositing in your intestine. So all the particles are going to deposit in your intestine, and that is why you are not able to absorb the nutrients which is there in your food. One of the reasons is plastic, the other is గోధుమలో ఉండే గ్లూటెన్ అనే పదార్థం. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్. సో వన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యావింగ్ దీస్ న్యూట్రియంట్ డిఫిషియన్సీస్, మ్యాక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీస్ తెలుస్తున్నాయి. కాల్షియము, ఐరన్ ఇవన్నీ టెస్ట్ చేస్తాము, తెలుస్తుంది డిఫిషియన్సీ ఉంది అని. బట్ దెర్ ఆర్ సో మెనీ మోర్ సబ్స్టెన్సెస్ విచ్ విల్ నీడ్ ఇన్ మైక్రో క్వాంటిటీస్, అంతా కూడా అబ్జార్బ్ చేసుకోలేకుండా అవుతుంది. For example, selenium, which is very much required for your hair being good quality and good hair ఉండేదానికి. ఇప్పుడు అందరికీ బాల్డ్నెస్, లేడీస్ వర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెయిర్, ఉమెన్కి కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఒక పెద్ద ప్రాబ్లం. మెన్కి మాట్లాడిన అవసరమే లేదు, 25-30 వచ్చేంత లోపల ఇక్కడ నుంచి తగ్గుతూ వస్తుంది, బాల్డ్ హెడ్ ప్రాబ్లం వస్తుంది. సో ముందు అబ్బాయిలు యూస్ టు పోస్ట్పోన్ మ్యారేజ్ అంట, ఇప్పుడు దే ఆర్ సేయింగ్ తొందరగా పెళ్లి చేయండి అని. ఎందుకు? బికాస్ బిఫోర్ ఐ బికమ్ బాల్డ్ ప్లీజ్ గెట్ మీ మ్యారీడ్ అని పేరెంట్స్ని అడుగుతున్నారు. దిస్ ఇస్ ద న్యూ ట్రెండ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ లూజింగ్ దేర్ హెయిర్ ఎర్లీ బికాస్ ఆఫ్ unrestricted use of plastic. Another major issue is the hormone balance being lost in our body. So thyroid problem, reproductive hormones being haywire, avanni avutundedi because of micronutrient deficiency is one of the causes for hormonal imbalance. So first thing which we need to do, plastic ni mana ఆహారానికి ఏ దానికి తగులకుండా చూసుకునేది చాలా అవసరం. వెట్ సబ్స్టెన్సెస్ అండ్ హాట్ సబ్స్టెన్సెస్ డు నాట్ లెట్ దెమ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ప్లాస్టిక్. స్కూల్లో ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీకి ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నాం, కోంబ్ బాగా ఇలా రుద్దేసి పేపర్ పార్టికల్స్ దగ్గర పెడితే అది లిఫ్ట్ అవుతుందని. సో దెర్ ఇస్ ఎనర్జీ క్రియేటెడ్, ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ క్రియేటెడ్ ఇన్ ప్లాస్టిక్ వెన్ యూ రబ్ ఇట్. సో ఆ ఎనర్జీ ఇస్ ఎనఫ్ టు పుల్ అవుట్ ద హెయిర్ ఫ్రమ్ ద రూట్స్. సో చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేది ప్లాస్టిక్ కోమ్ వాడినప్పుడు. సేమ్ డే యూ కెన్ ట్రై యూజింగ్ wooden comb and plastic comb, you will see the difference in the amount of hair you will
lose. So this will not produce that kind of energy and pull the hair particles. So even in combing you need to stop using plastic, heating and combing. Okay, the whole thing is go towards natural. So what would be natural replacement for shampoo? Kunkadkai kani, shikakai kani, shikakai to lot of other herbs which you can mix. And of course there are lot of other things which you can do to improve the hair quality, like మెంతులు పేస్ట్ కావచ్చు, హైబిస్కస్ పేస్ట్ కావచ్చు, అలోవెరా జెల్ కావచ్చు, మజ్జిగ. డాండ్రఫ్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంటే, డాండ్రఫ్ ఎక్కువ ఉంటే పులుపుతో ఆ డాండ్రఫ్ తగ్గుతుంది. సో పుల్లగా ఉండే మజ్జిగ అప్లై చేసి వాష్ చేసేది. ఆయిలింగ్, ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ఆయిలింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ నెసెసరీ టు మెయింటైన్ గుడ్ క్వాలిటీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఎఫర్ట్ కావాలి. ఏదో ఒకటి జెల్ పూసుకొనేస్తాను మ్యాజిక్లా వచ్చేస్తుందని అలా కాదు. యూ నీడ్ టు స్టాప్ డూయింగ్ సర్టన్ థింగ్స్ అండ్ దెన్ on the other side maintain good hair quality ki koni other things which you need to do. Gray hair, if you have good nutrition, it will happen at the time it has to happen. We cannot prevent it. It is a natural process which should happen at 45, 50, 55 ki start avalsindi. Now the problem is age is receding. I cannot say at 60 also you will have black hair. That is not natural. సో అప్పుడు డై వేసుకోండి అని కూడా చెప్పను. న్యాచురలీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ వెన్ యూ ఆర్ ఏజింగ్. యంగ్ ఏజ్లో వచ్చేది ఇస్ అబ్నార్మల్. దట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ హ్యావ్ మెయిన్లీ విటమిన్ ఏ డెఫిషియన్సీకి అవుతుంది. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ విల్ షూర్లీ పుష్ ఇట్ ఫర్దర్ సో దట్ ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ షుడ్ హ్యాపెన్. ప్రివెంట్ కాదు, పోస్ట్ పోన్ ఇట్. ఓకే.